పర్పస్ ఆఫ్ ఎ గిఫ్ట్. వరము యొక్క గురి. ఎందుకు దేవుడు వరం ఇస్తున్నాడు? ఎందుకు అభిషేకాన్ని ఇస్తున్నాడు? ఎందుకు ఆశీర్వాదం ఇస్తున్నాడు? దేవుడిని చేత కోరుకుంటున్నావా? దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ఇట్. చెప్పండి, నా ఆశీర్వాదానికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఏదైనా ఇస్తే అది ఎందుకు ఇస్తున్నాడో కూడా చూసుకోవాలా. ప్రభువారు అంటారు, ప్రభువా నేను నీ నామాన్ని మహిమపరచునట్లు నా నామమును మహిమపరచు. జనాలు ఏమంటారంటే, ప్రభువా నేను పాపిని, కరెక్ట్, ఒకప్పుడు నువ్వు పాపి, ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా మారతావు, నీ ద్వారా భూలోకమంతా ఆశీర్వదించబడతాదంట. దేవుడు నీ పేరుని గొప్ప చేస్తాడంట. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నీవు సమస్త భూలోకంలో అందరికీ ఆశీర్వాదంగా మారతావంట. దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 17కి వెళ్దాం. లెట్స్ గో టు జాన్ 17. మొదటి వచనం చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. ద ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసయ్య ప్రార్థన. నీ ఘనత వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేసుకోవాలా. యు విల్ హ్యావ్ టు గెట్ ద గ్లోరీ బిఫోర్ గాడ్ గెట్స్ ద గ్లోరీ. వధువుకి మహిమ రాకుండా వరుడికి మహిమ. నిన్ను మహిమపరిస్తే నీ మహిమతో నీవు దేవుణ్ణి మహిమపరచాలంట. ఆదికాండం 12:2-3 కూడా చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీవు గొప్ప జనముగా అయ్యి నీవు ఆశీర్వదించబడి నీ పేరు గొప్ప అయితే గానీ వేరే వాళ్ళు బ్లెస్ అవరు నీ ద్వారా. యూ కెన్ నెవర్ బి అ బ్లెస్సింగ్ అన్లెస్ యువర్ నేమ్ ఈస్ గ్రేట్. గ్రేట్నెస్. మే సంబడి బ్లెస్ యూ టుడే. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాడంట. అప్పుడు నీవు ఆశీర్వాదంగా ఉంటావు. సో వితౌట్ గ్రేట్నెస్ యూ కెన్ నెవర్ బి అన్ ఇంపాక్ట్. సో యూ నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ గ్రేట్నెస్. అంటే అప్పుడప్పుడు నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి, ప్రభువా నా నామాన్ని మహిమ పరచు. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద గ్లోరీ అండ్ దెన్ హ్యాండిల్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. దావీదు అంటాడు, నా మహిమతో నిన్ను మహిమపరుస్తాను. యేసు ప్రభువారు తన మహిమతో ఎవరిని మహిమపరిచారు? తండ్రిని మహిమపరిచారు. ఆయన ఏం చెప్తే నేను అదే చేస్తా, ఆయన ఏం వింటే అదే మాట్లాడతా. హీ గేవ్ ద 100% గ్లోరీ టు గాడ్. కీర్తనలు 108:1. ఓ గాడ్ మై హార్ట్ ఈస్ ఫిక్స్డ్, మై హార్ట్ ఈస్ ఫిక్స్డ్, ఐ విల్ సింగ్ అండ్ గివ్ ప్రైజ్ ఈవెన్ విత్ మై గ్లోరీ. గాడ్స్ గ్లోరియా, డేవిడ్స్ గ్లోరియా? దావీదుకి ఎవరిచ్చారా మహిమ? దేవుడే. సొలొమోన్కి ఎవరిచ్చారా మహిమ? దేవుడే. అబ్రహాంకి ఎవరిచ్చారా మహిమ? దేవుడే. గాడ్ విల్ గివ్. గాడ్ మేడ్ ద నేమ్ ఆఫ్ అబ్రహాం గ్రేట్. ఐగుప్తు అంతా తెలిసిపోయింది, అతను కరువులో వెళ్ళాడు. అబ్రహాము గురించి దేవుడు రాజుని మొత్తాడు. రాజు భయపడిపోయి అబ్రహాముని పంపించాడు, ధనవంతుడు అయిపోయాడు. అబ్రహామ్స్ నేమ్ బికేమ్ గ్రేట్ మోర్ దాన్ ద కింగ్. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో గొప్పోడా, అబ్రహాం గొప్పోడా? అబ్రహాం అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఫరోకి ఎప్పుడైతే ఇంట్లో అంతా తెగులు వచ్చేసిందో ఆ మంత్రగాళ్ళని పిలిచి అడుగుతాడు. ఎప్పుడు? అబ్రహాం టైంలో. ఏంటి నా కుటుంబం అంతా అయిపోయిందంటే వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వు తీసుకొచ్చుకున్నది ఒక దేవుడు తీసుకొస్తున్నటువంటి ఒక గొప్ప దేవజనుడు, అతని భార్యను తీసుకున్నావయ్యా అని. అప్పుడు వెళ్ళి డైరెక్ట్గా అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఏం అబ్రహామా నువ్వేం చేశావు? కానీ ఒక్కొక్కసారి కొంతమంది రాజులు వింటారు, కొంతమంది రాజులు వినరు. అదే మోసే కాలంలో ఇంకో ఫరో ఉన్నాడు. ఈ ఫరోకి వాళ్ళు చెప్తారు, మంత్రగాళ్ళు వచ్చి ముందేమో వాళ్ళు చేస్తారు, నీరుని ఎర్రగా మారుస్తారు. లాస్ట్కే వాళ్ళ ఒంటి మీద బొబ్బలు వచ్చేసి పారిపోతారు. ఫరో దగ్గర ఉండకుండా పారిపోయి సీక్రెట్గా సాయంకాలం వచ్చి, ఫరో ఈయన దగ్గరికి మమ్మల్ని సెకండ్ టైం పిలవద్దు, ఇది దేవుని హస్తము. ఫరో వింటాడా? వినడు. నాకంటే గొప్ప అనుకునేవాళ్ళు నేనేం చేయను, నేనేమైనా చేయగలనా? అందుకే సైతానుడి యొక్క మొదటి పాపము ఏంటి? గర్వం. బీ కేర్ఫుల్. ఇది ప్రతి శరీరంలో ఉంటుంది, దీన్ని ఎప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. అందుకే నీ నామానికి మహిమ వచ్చినప్పుడు ప్రే ఫర్ హ్యూమిలిటీ. మే హ్యూమిలిటీ టేక్ యూ ఓవర్ ఫ్రమ్ టుడే. గాడ్స్ గ్రేట్నెస్. ఫరో రాజ్యాన్ని, ఫరో సామ్రాజ్యాన్ని సమస్తాన్ని అధిగమించేసింది అబ్రహాము. మోసే అంట ఆ ఐగుప్తులు అందరికంట గొప్పోడైపోయాడంట. ద నేమ్ ఆఫ్ మోసెస్ వాస్ వెరీ గ్రేట్ అమాంగ్ ద ఈజిప్షియన్స్. చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా మోసే పేరు మారుమోగిపోయిందంట. ద మోసెస్ బికేమ్ వెరీ వెరీ గ్రేట్. తర్వాత జాషువా అని అంటాడు, ద మ్యాన్ జాషువా బికేమ్ వెరీ వెరీ గ్రేట్. వితౌట్ గ్రేట్నెస్ యు కెనాట్ ఇంపాక్ట్. నిర్గమకాండం 11:3. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగచేసెను,
అదీగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. దేవుడు ఎవరి ద్వారా అయినా ఏదైనా చెయ్యాలనుకుంటే నీ పేరుని కూడా గొప్ప చేస్తాడంట. బానిసలను విడిపించి వారి పేరుని గొప్ప చేశాడంట. 400 సంవత్సరాలు. ఒకప్పుడు నీకు పూటక లేకపోతే ఇప్పుడు రాజువి. యు ఆర్ ఎ కింగ్ నౌ. గివ్ లైక్ ఎ కింగ్, బిహేవ్ లైక్ ఎ కింగ్, ఫర్గివ్ లైక్ ఎ కింగ్. రాజులైన అభిషక్తులుగా చేశాడంట. ఈ రోజు నీ బ్యాక్గ్రౌండ్ అంతా మర్చిపోయి రాజ హృదయం నీకు కలుగును గాక. మే ద కింగ్స్ హార్ట్ టేక్ ఓవర్ యువర్ హ్యూమన్ హార్ట్, యువర్ బ్యాక్డ్రాప్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఒకప్పుడు ఈ మోషే ఆ కొండలమ్మట మాట కూడా రాక నెత్తోడైపోయాడు. అటువంటి వాడిని మళ్ళా దేవుడు మిక్కిలి గొప్పగా చేశాడు. యెహోషువ గ్రంథం 4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. నీవు బ్రతుకు దినాలన్నీ నీ పేరు మిక్కిలి గొప్పదనంతో నిండుకోవాలంట. అది దేవుని చిత్తము. అప్పుడే నువ్వు దేవుని వాగ్దానాన్ని నెరవేర్చగలవు, దేశానికి ఆశీర్వాదంగా ఉండగలవు. సో యు కెనాట్ గ్లోరిఫై గాడ్ వితౌట్ పర్సనల్ గ్లోరీ, సెల్ఫ్ గ్లోరీ, బట్ యు నీడ్ టు హ్యాండిల్ ఇట్. ద మ్యాన్ మోసెస్ వాజ్ వెరీ గ్రేట్ అనండి, మిక్కిలి గొప్పవాడు అనండి. అబ్రహాం ఎటువంటి వాడంట? మిక్కిలి గొప్పవాడు. ఇక్కడ మోషే ద్వారా అలా చేశాడు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయుల అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. సంబడి ఈజ్ షిఫ్టింగ్ దేర్ గ్లోరీ టుడే. నీ బ్యాక్గ్రౌండ్ లో చదువుకోలేదా? ఐ డోంట్ నో. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి మీద మోషే మీద అభిషేకం పడ్డది, దావీదు మీద పడ్డది, అనేకుల మీద పడ్డది. ఈ రోజు నీ మీద పడబోతుంది. నీ బలహీనతలో నీ ఆఖరి గడియను కూడా దేవుడు ఉపయోగించుకోగలడు. God can do that. Don't limit God. దేవుడు చనిపోయిన ఎముకను కూడా వాడుకోగలడు. If God can use the dead bone, he can use your old wrinkled sick body even better than that. దేవుడు చనిపోయిన ఎముకను, ఎండిపోయిన ఎముకను వాడుకున్నప్పుడు ముడతలతో అన్ని రోగాలతో ఉన్న నిన్ను ఇంకా గొప్పగా వాడుకోగలడు. ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు జీవించి ఉన్నావు. యు గెటింగ్ ఇట్ నా? సో డోంట్ లిమిట్ గాడ్. అందరూ చెప్పండి, ఇన్ని సరిహద్దులు పెట్టను. ఆదికాండం 17:18. జెనసిస్ 18:17-18. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఎ ప్రాఫిటిక్ గిఫ్ట్. నేను ఎందుకు దాయాలి అబ్రహాంకి అంటే? ఎవరికి తెలియని అబ్రహాంకి చెప్తున్నాడు అంటే ఏంటి? ఎవరికి తెలియని మరి దానియేలుకి చెప్పాడు. అప్పుడు దానియేలు పేరు ఏమైంది? ఆ రాజ్యములో గొప్పగా అయిపోయింది. తర్వాత రాజుకి చెప్పాడు, గొప్పోడయ్యాడు. 4 రాజ్యాల్లో దానియేలు ఎలా మిగిలిపోయాడు? గొప్పోడుగా మిగిలిపోయాడు. సో ఎ ప్రాఫిటిక్ గిఫ్ట్ ఈజ్ టు మేక్ యూ గ్రేట్. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలో సమస్త జనములను ఆశీర్వదించబడుదురు. అంటే అబ్రహాము గొప్పోడవుతాడు, అతని ద్వారా నేను వస్తా, నా ద్వారా ప్రజలు బ్లెస్ అవ్వాలా అని తెలుసుకొని దేవుడు అబ్రహాముకు ప్రవచన వరం ఇచ్చాడు. చెప్పాడు, సొదొమ గొమొర్రా లోతు ఒక్కడు నమ్మాడు, మిగిలిన వాళ్ళంతా ఎక్కువ నమ్మలే. ఓన్లీ లార్డ్ బిలీవ్డ్ ఇట్. సో ఎ గిఫ్ట్ ఈజ్ టు గ్లోరిఫై యు. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. దేనితో బాధపడుతున్నారో ఆ బాధను తీసివేయండి, వేరుతో తీసివేయండి. ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. నో బ్లాక్స్. కొత్త యవ్వన గుండెను వారికి దయచేయండి. ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, చర్మం, తల, ముక్కు, చెవి, హీల్ దెమ్ ఓ లార్డ్. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, నడుము నొప్పి, మోకాళ్ళు, అన్ని నొప్పులను తీసివేయండి. యవ్వన బలాన్ని దయచేయండి. గివ్ దెమ్ యంగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ బాడీ. లార్డ్ హీల్ దెమ్ నౌ. జాబ్స్, హెల్త్, in every area of their life. Lord, let them be blessed. In Jesus' mighty name. Amen.